నమస్కారం. నమస్తే నమస్తే. వాట్ న్యూస్? సార్, ఈ అమ్మాయి తెలుసే, పేరు రజ్వీనా బేగం, ఎంకామ్. మా ఆఫీసులోనే పనిచేస్తూ లారీ యాక్సిడెంట్ లో చనిపోయాడే మహమ్మద్ బాషా చెల్లెలు. ఆమె కరెక్ట్? కరెక్ట్ సార్. సార్, వాళ్ళ అన్నయ్య ఉద్యోగం. అన్నయ్య ఉద్యోగాన్ని చెల్లెళ్ళకి ఇవ్వటం మామూలుగా కుదరదయ్యా. మీరే అలా అంటే ఎలా సార్? ఎలాగైనా మా అబ్బాయి ఉద్యోగం మా అమ్మాయికి ఇప్పించండి సార్. నా గురించి కొన్ని డీటెయిల్డ్ గా చెప్పాలమ్మా. నేను బిస్లరీ వాటర్ తాగలను, కానీ మామూలు వాటరే తాగుతాను. నా ఆఫీసుకి ఏసీ ఉంది, కానీ నేను మామూలు ఫ్యాన్ గాలే వాడతాను. ఊరెళ్తే రిజర్వేషన్ బోగీలో వెళ్ళను, మామూలు బోగీలోనే వెళ్తాను. నీకు మామూలుగా చెప్తే మామూలుగా అర్థమవుతుందని చెప్పానయ్యా. అర్థమైంది సార్. ఒక్క మామూలేంటి, మామూలుకి ఎన్ని దశావతారాలున్నాయో కూడా తెలుసు సార్. ముడుపు, దక్షిణ, కొరేబాగ్, తైలం, చదివింపు, మేత, తాంబూలం, బల్ల కింద చెయ్యి, చెయ్యి తడుపు, ఆమ్యామ్య. ఏ ఉద్యోగి ఏ భాషలో మాట్లాడినా ప్రభుత్వపు దృష్టిలో అది లంచం, లంచం, లంచం. అవునయ్యా, లంచమే. ఆ 3 లక్షలు కూడా లంచం ఇస్తే గాని మంచం ఎక్కననే నీలాంటి నీచులకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసురా. ఏమిటయ్యా వదిలి ఏంటి కాలర్ పట్టుకుంటావేంటి? మామూలుగా చెప్పొచ్చుగా. మళ్ళీ మామూలు మాటెత్తావో నాలిక చీరేస్తా. వీడు మనిషిగా సార్, లంచానికి అలవాటు పడ్డ మృగం. నా భర్త పోతే ఆ ఉద్యోగం నాకు ఇవ్వడానికి లంచంగా నా మంగళసూత్రాలు లాక్కున్నాడు సార్. మా నాన్న ఉద్యోగం నాకు రావడం కోసం నా కిడ్నీ అమ్మి వీడికి లంచంగా ఇచ్చాను సార్. నీలాంటి లంచాల కోరు బతికుండకూడదు. వదలండి. ఈ దరిద్రుడి పేడ విరగడైంది సార్. మీరు చేసింది హత్యగా సార్, లంచం అనే పద్ధతుల్లో ఉన్న రావణాసుడిని సంహరించారు. ఓ హిరణ్యాక్షుణ్ణి నరసింహస్వామి చంపితే అది హత్య కాదు సార్, లోక కళ్యాణం కోసం. నా కాళ్ళు ఇచ్చింది ఈ మేనేజర్ సార్. ఎవరు చేసింది హత్య? సార్, మా మేనేజర్ని వద్దు వద్దు అంటున్నా మేడ మీద నుంచి దూకే ఆత్మహత్య చేసుకున్నాడు సార్. దానికి సాక్ష్యం ఏమీ సార్? సార్, ఇది హత్య కదా, ఆత్మహత్య సార్. మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టడానికి మా స్టాఫ్ రెడీగా ఉన్నారు సార్. ఏంటి ఎస్ సార్. బాడీని పోస్ట్ మార్టం తీసుకోబాయా? పంతులో, ఈడ జనం నీకు సపోర్ట్ ఉన్నారనుకుంటాడావు. యాడికి పోతావు? దొరుకు.